దాదాపు 2 సంవత్సరాల 6 నెలలు కూడా గడిచిన సందర్భంలో ప్రజాప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రజలను మభ్యపెట్టి 6 గ్యారంటీల పేరుతోటి ఎన్నో పథకాలు మేము అమలు చేస్తామని ఏ పథకం కూడా పూర్తి చేయకుండా మమ అనిపించుకుంటూ రోజుకో కొత్త పథకము అని ఇప్పుడు మళ్ళీ 15 ఆగస్టు తోటి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అని వీడో పెన్షన్స్ అని హ్యాండిక్యాప్ పెన్షన్స్ అని రూల్స్ పెట్టుకుంటూ కండిషన్స్ పెట్టుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడతాము. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ అని ప్రతి వ్యక్తి కూడా ఔటర్ రింగ్ రోడ్డు లోపే ఉండాలి, వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే నివసిస్తుండాలా, వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా 10,000 మీ సేవలో డిపాజిట్ చేసి ప్రభుత్వం పేరు మీద డబుల్ బెడ్రూమ్ మీకు కేటాయిస్తామని కొత్త నాటకం తెరలేపుతూ ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా బూటకమే, ఏది కూడా ఫుల్ఫిల్ చేసిన సందర్భం లేదు. అందరికీ ఉచిత విద్యుత్ అన్నారు, ఎక్కడ ఇచ్చిన పాపాన్ని లేడు. గృహజ్యోతి అన్నారు, గృహజ్యోతి కూడా ఎక్కడ లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడ కూడా సాటిస్ఫై లేరు ప్రజలు. ఈనాడు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు ప్రజానీకం, తెలంగాణ ప్రజానీకం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన విమర్శలు చేసుకుంటూ తీవ్రమైన ఆవేదనతోటి తీవ్రమైన బాధతోటి ఉన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అన్నారు, లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అల్లుడు వస్తే ఇబ్బంది అయింది, పడుకోవాలన్నా కూడా 2 బెడ్రూమ్ కావాలని చెప్పి ఒక ప్లాన్ చేశారు. కేసీఆర్ ఇచ్చాడా? కేసీఆర్ 10 సంవత్సరాలు చేయలేండు. తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా నేను ఇస్తానని గొప్పలు చెప్పింది. మరి ఇప్పుడు మూడో సంవత్సరం కావస్తుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకి? గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూడా అల్లుడు వస్తాడు, మనకు మేక ఉంటుంది, మనకు ఒక కోడి ఉంటుంది, మన కుక్క పిల్ల ఉంటుంది, మనకు డబుల్ బెడ్రూమ్ ఉండాలా, వరండా ఉండాలా అన్నీ ఏదో బూటకం అబద్ధాలు చెప్పి ఆయన కూడా గద్దెనెక్కి 10 సంవత్సరాలు ఎంజాయ్ చేసి లక్షల కోట్లు దోసుకున్నటువంటి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా అదేవిధంగా దానికి బీట్ చేసుకుంటూ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మార్గాన నడుస్తూ ఉన్నది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం రెండే. ప్రజలంతా కూడా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. బీఆర్ఎస్ను 10 సంవత్సరాలు చూసాం, కాంగ్రెస్ను 50 సంవత్సరాలు చూసాం, కానీ బీజేపీని మాత్రం ఇప్పటివరకు చూడలే. ఇప్పుడు చూడాలనే అభిప్రాయంతో ప్రజలంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా తాహతాలాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే ఇంకా 2.5 సంవత్సరాల నాడు ఖచ్చితంగా ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఖచ్చితంగా హామీలు ఏదైతే హామీలు ఇస్తారో ఆ హామీలు ఖచ్చితంగా నిలబెడతారు. ఎక్కడ కూడా మాట తప్పకుండా కూడా ఈ యొక్క ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ కూడా రాష్ట్రం ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఇక్కడ రామచంద్రరావు గారి నాయకత్వంలో అదేవిధంగా మా యొక్క ఎంపీ అహర్నిశలు కృషి చేస్తారు. ఆయన ఒక పార్లమెంటు ఢిల్లీలో నడుస్తుంటే తప్ప నిత్యం కూడా ప్రజలలో తిరుగుతున్నటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. ఆయన కోసం ఎంత చెప్పినా తక్కువనే. రోజు కూడా ప్రజలలో ఉండే వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. ఆయన కోసం ఎంత అంటే ఇక నాటే జోక్ కాదు. మరో దేవేందర్ గౌడ్ బీడ్ చేసినటువంటి వ్యక్తి సమస్యల పైన ఆయన చెప్తుంటాడు అప్పుడప్పుడు. ఖచ్చితంగా మన తానికి 10 మంది వస్తే అందులో 7-8 మంది కన్నా మనం చేసి ఆ సమస్య అనేది సాల్వ్ కావాలని చెప్తుంటాడు. అట్లా చెప్పే వ్యక్తులు చాలా తక్కువ. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సమస్యలపై వస్తారు. సామాన్య ప్రజలు అందరూ కూడా వస్తారు. ఆల్ పార్టీస్ వస్తున్నారు, పార్టీలకు అతీతంగా వస్తున్నారు. ఈనాడు అదేవిధంగా చూస్తే మన జవహర్నగర్ డంపింగ్ యార్డ్ కోసం కూడా నిత్యం కొట్లాడుతూ ఉన్నాడు. నిత్యం ఖచ్చితంగా కూడా దానికి సాల్వ్ అయ్యే మార్గం కూడా ఏర్పాటు చేస్తా అని కృషి చేస్తున్నాడు. ఖచ్చితంగా సైబరాబాద్
అండ్ మల్కాజ్గిరి రెండు కూడా మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ మెజార్టీ సీట్లు ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ బీజేపీ పార్టీకి ఉన్నది. ప్రధానమంత్రి గారు తలపెట్టిన తిరంగా గురించి ఇంటింటికి హర్ ఘర్ కా తిరంగా దాని గురించి మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? హర్ ఘర్ తిరంగా ర్యాలీ కోసం నిన్న కూడా నేను 1000 జెండాలు వంచడం జరిగింది వివిధ కాలనీల్లో. ఈరోజు కూడా ఇప్పుడే యాదగిరిపల్లి గ్రామాన మా జిల్లా నాయకులు వచ్చినారు. లోకల్ ఆల్ పార్టీస్ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, మాజీ ఉప సర్పంచులు కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా కూడా తిరంగ ర్యాలీ పెద్ద ఎత్తున గ్రామం మొత్తం కూడా చుట్టూ తిరగడం జరిగింది. ఆ తిరంగ విద్యార్థులతోటి ఇట్లా చెప్తుంటే నరేంద్ర మోడీ గారు తిరంగ ర్యాలీ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పడం జరిగింది. ఆయన మాటకు అనుగుణంగానే ఈ విధంగా మేము అంతటా కూడా చేస్తున్నాం తిరంగ ర్యాలీ. రాబోయే ఎలక్షన్లకి మీ వ్యూహరచన ఏంటి సార్ బీజేపీ తరఫు నుంచి? ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రకారం ఎవరు టికెట్ తెచ్చుకున్నా ఖచ్చితంగా నాగారంలో ఎగిరబోయే జెండా మాత్రం బీజేపీ జెండా. ఖచ్చితంగా కార్పొరేటర్, ఖచ్చితంగా మల్కాజ్గిరి మున్సిపల్ మేయర్ కూడా ఖచ్చితంగా మన బీజేపీ పార్టీ మేయరే, డిప్యూటీ మేయరే, మెజార్టీ సీట్లు బీజేపీయే. అదేవిధంగా సైబరాబాద్ కూడా ఖచ్చితంగా డెఫినెట్ కైవసం చేసుకుంటున్నాం. దానికి కూడా మా ఎంపీ గారు నిరంతరం కృషి చేస్తుండు, నిరంతరం కష్టపడుతుండు, 24 గంటలు కష్టపడుతున్నాడు. ప్రతి పార్లమెంటు మొత్తం కూడా ఆయన కల తిరుగుతున్నాడు. ఎక్కడ కూడా కాలుకు బట్టగట్టకుండా కూడా తిరుగుతూ ఉన్నాడు. ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన తపన, ఆయన దయ వల్ల అందరూ కూడా కార్పొరేటర్ మెజార్టీ సీట్లు ఖచ్చితంగా గెలవగలుగుతున్నాం. ఇది మా భూమి టైమ్స్ న్యూస్.